నమస్కారం. నేను చందు. స్వామి వివేకానంద నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రీహాబిలిటేషన్, ట్రైనింగ్ అండ్ రీసెర్చ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ కేంద్ర సామాజిక న్యాయం సాధికారత మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని దివ్యాంగుల సాధికారత విభాగం నిర్వహిస్తున్న పలు ఇన్స్టిట్యూట్లలో ప్రవేశానికి ఉద్దేశించిన కామన్ ఎంట్రన్స్ టెస్ట్ CET 2024 నోటిఫికేషన్ వెలువడింది. ఈ టెస్టుని కటక్లోని స్వామి వివేకానంద నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రీహాబిలిటేషన్, ట్రైనింగ్ అండ్ రీసెర్చ్ నిర్వహిస్తోంది. దీని ద్వారా బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ BPT, బ్యాచిలర్ ఆఫ్ ఆక్యుపేషనల్ థెరపీ BOT, బ్యాచిలర్ ఇన్ ప్రోస్థెటిక్స్ అండ్ ఆర్థోటిక్స్ BPO, బ్యాచిలర్ ఇన్ ఆడియాలజీ అండ్ స్పీచ్ లాంగ్వేజ్ పాథాలజీ BA SLP కోర్సుల్లో అడ్మిషన్ ఇస్తారు. ఒక్కో ప్రోగ్రాం వ్యవధి 4 ఏళ్ళు. BA SLP ప్రోగ్రాము కోర్సులో భాగంగా ఏడాది ఇంటర్న్షిప్ కూడా ఉంటుంది. మిగిలిన ప్రోగ్రాంలకు అదనంగా 6 నెలల వ్యవధి గల ఇంటర్న్షిప్ ఉంటుంది. అభ్యర్థులందరూ నిర్దేశించిన గ్రామము, జిల్లా కేంద్రంలోని ఆసుపత్రులు, రీహాబిలిటేషన్ సంస్థల్లో పనిచేయాల్సి ఉంటుంది. పురుషులకు, మహిళలకు విడిగా వసతి సౌకర్యం అంటే హాస్టల్ కూడా ఉంటుంది. మరి క్యాంపస్లు ఎక్కడెక్కడ ఉన్నాయంటే స్వామి వివేకానంద నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రీహాబిలిటేషన్, ట్రైనింగ్ అండ్ రీసెర్చ్ కటక్. ఇందులో BPT 62, BOT 62, BPO 46, BA SLP 10 సీట్లు ఉన్నాయి. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ లోకోమోటర్ డిజబిలిటీ కోల్కత్తా. ఇందులో BPT 57, BOT 56, BPO 47 సీట్లు ఉన్నాయి. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఎంపవర్మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ మల్టిపుల్ డిజబిలిటీస్ చెన్నై. ఇందులో BPT 18, BOT 18, BPO 20, BA SLP 27 సీట్లున్నాయి. కంపోజిట్ రీజనల్ సెంటర్ ఫర్ స్కిల్ డెవలప్మెంట్, రీహాబిలిటేషన్ అండ్ ఎంపవర్మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజబిలిటీ గోవాతి. ఇందులో BA SLP 20 సీట్లున్నాయి. పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ పర్సన్స్ విత్ డిజబిలిటీ ఫిజికల్ డిజబిలిటీస్ న్యూఢిల్లీ. ఇందులో BPT 68, BOT 68, BPO 39 సీట్లు ఉన్నాయి. మరి అర్హతలు ఏమేమి కావాలి అంటే బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ, బ్యాచిలర్ ఆఫ్ ఆక్యుపేషనల్ థెరపీ BOT ప్రోగ్రాంలకు ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, ఇంగ్లీష్ ప్రధాన సబ్జెక్టుగా ఇంటర్ లేకపోతే 12వ తరగతి తత్సమాన కోర్సు ఉత్తీర్ణులై ఉండాలి, పాస్ అయి ఉండాలి. బ్యాచిలర్ ఇన్ ప్రోస్థెటిక్స్ అండ్ ఆర్థోటిక్స్ BPO ప్రోగ్రాంలకు ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, మ్యాథ్స్, ఇంగ్లీష్ ప్రధాన సబ్జెక్టుగా ఇంటర్ 12వ తరగతి లేదా తత్సమాన కోర్సు పూర్తి చేసి ఉండాలి. BA SLP ప్రోగ్రాంలకు ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, మ్యాథ్స్, కంప్యూటర్ సైన్స్, స్టాటిస్టిక్స్, ఎలక్ట్రానిక్స్, సైకాలజీ ప్రధాన సబ్జెక్టులుగా ఇంటర్ 12వ తరగతి లేదా తత్సమాన కోర్సు పూర్తి చేసి ఉండాలి. జనరల్ అభ్యర్థులకు కనీసం 50% మార్క్స్ తప్పనిసరి. దివ్యాంగులకు 45%, SC ST అభ్యర్థులకు 40% మార్క్స్ సరిపోతాయి. NIOS అభ్యర్థులు కూడా అర్హులే. NIOS తర్వాత మన స్టేట్ తెలంగాణ ఓపెన్ స్కూల్ అయినా సరే, AP ఓపెన్ స్కూల్ అయినా సరే వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇంటర్ వాళ్ళు ప్రస్తుతం చివరి సంవత్సరం పరీక్షలు రాసిన వారు కూడా అప్లై చేసుకోవచ్చు. వీరు CET 2024 ఫలితాలు వెలువడిన వారంలోపు మార్కుల పత్రాలు, మెమోలు, సర్టిఫికేట్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అభ్యర్థుల వయసు అడ్మిషన్ నాటికి 17 ఏళ్ళు నిండి ఉండాలి. గరిష్ట వయో పరిమితి నిబంధనలు లేవు. అంటే ఏజ్ రిలాక్సేషన్, ఏజ్ లిమిట్ అనేది ఏం లేదు. కాబట్టి హ్యాపీగా అప్లై చేసుకోవచ్చు. ముఖ్య సమాచారం విషయానికి వస్తే జనరల్, OBC, EWS వాళ్ళకి 1000 రూపాయలు, దివ్యాంగులు, SC ST అభ్యర్థులకు 800 ఫీజు. ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ మే 20. అడ్మిట్ కార్డుల డౌన్లోడింగ్ జూన్ 4 నుంచి. తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు సికింద్రాబాద్, విజయవాడ. SVNIRTAR కామన్ ఎంట్రన్స్ టెస్ట్ జూన్ 23 ఉంటుంది. ఫలితాలు జూలై 5న వెబ్సైట్ అడ్మిషన్స్ SVNIRTARNIC.in. మరి CET వివరాలు ఏమేమి ఉన్నాయంటే దీన్ని ఆబ్జెక్టివ్ విధానంలో నిర్వహిస్తారు. ఇందులో మొత్తము 100 మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు ఇస్తారు. ప్రశ్నపత్రంలో 4 పార్టులు ఉంటాయి. మొదటి పార్ట్లో జనరల్ ఎబిలిటీ అండ్ జనరల్ నాలెడ్జ్ అంశాల నుంచి 10 ప్రశ్నలు, రెండో పార్ట్లో ఫిజిక్స్ నుంచి 30 ప్రశ్నలు, మూడో పార్ట్లో కెమిస్ట్రీ నుంచి 30 ప్రశ్నలు, నాలుగో పార్ట్లో బయాలజీ లేకపోతే జియాలజీ, బాటనీ, దాంట్లో మ్యాథ్స్ నుంచి 30 క్వశ్చన్స్ అడుగుతున్నారు. ప్రశ్నలన్నీ ఇంటర్ లేకపోతే 12వ తరగతి స్థాయిలోనే ఉంటాయి. ప్రశ్నకు 1 మార్కు చొప్పున మొత్తం 100 మార్కులు. నెగిటివ్ మార్కింగ్ లేవు, చాలా సంతోషం. పరీక్ష సమయం 2 గంటలు. నెగిటివ్ మార్కింగ్ లేదు. సెంట్రల్ ఏమి ఇన్స్టిట్యూట్లల్లో
ఫిజియోథెరపీ ఇవన్నీ చదవాలి అని అంటే చాలా సంతోషం. కాబట్టి మీరు అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది కెరీర్. ఇది ఈ రోజుకు సంబంధించిన ఆర్టికల్. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా ఇంకో వీడియోలు ఉంటాయి, చూడండి. ఇది ఈ రోజుకి సంబంధించిన ఆర్టికల్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.